గోదావరి జిల్లాల శివారు ప్రాంతంలో 168 మంది ఆదివాసీల జంటలు సామూహిక వివాహం చేసుకున్నారు. ఈ ఆదివాసీలకు ఆచారం ప్రకారం వారంతా ఒకేసారి వివాహం చేసుకున్న పరిస్థితి నెలకొంది. గోదావరి జిల్లాల శివారు ప్రాంతం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో వట్టిగడ్డ గ్రామంలో పట్టాలమ్మ అమ్మవారి ప్రాంగణంలో ఈ 168 మంది ఆదివాసీ జంటలు ఒకటయ్యారు. ముఖ్యంగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఈ సామూహిక వివాహాలు అత్యంత ఘనంగా జరిగాయి. తొలిసారిగా ఈ చక్కని కళ్యాణ మహోత్సవాలకు గిరిజన పుత్ర సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమానికి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్తో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 కళ్ళు సరిపోవు అనే విధంగా ఆదివాసీ జంటలు అంటే దాదాపుగా 168 మంది జంటలు అంటే దాదాపుగా 300 మందికి పైగా ఈ పెండ్లి కుమార్తెలు పెండ్లి కొడుకులు ఒకటైన పరిస్థితి నెలకొంది. దీంతో గిరిపుతుల సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఆధ్యాత్మికంగా చినజీయర్ స్వామీజీ చక్కని ప్రసంగంతో వారందరినీ గోవింద నామస్మరణం చేయిస్తూ వివాహ బంధం అంటే ఏమిటి, భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, ఇలా చక్కనైన విషయాలు ఆదివాసీ జంటలకు వివరించారు. అనంతరం సామూహిక వివాహాల్లో భాగంగా వధూవరులు ఒకటయ్యే తంతు కార్యక్రమాలు అత్యంత ఘనంగా పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో వట్టిగడ్డ గ్రామంలో గల పట్టలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సైతం హాజరై దాదాపు 10,000 మందికి భోజనాలు ఏర్పాట్లు చేశారు. వధూవరులను ప్రత్యేకంగా ఆశీర్వదించారు. నిజానికి ఏమాత్రం తెలియని గిరిపుత్రులు ఇలా దంపతులుగా మారి వారి జీవితం అన్యోన్యంగా ఉండి జీవితంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లుగా ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రతినిధులు పేర్కొన్నారు. ఏదేమైనా గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంతో దాదాపుగా 168 మంది జంటలు ఏకమయ్యారు. వీరందరినీ కూడా పెద్ద ఎత్తున ఆదివాసీ జంటల్ని పలువురు ప్రత్యేకంగా అభినందించారు. చినజీయర్ స్వామీజీ మాట్లాడుతున్నారు, ప్రసంగిస్తున్నారు. ఒకసారి చూద్దాం. మీకు మంచి ఫోటో తీస్తారు. ఆ తర్వాత మీ అందరికీ కూడా చక్కగా ఆరాధన చేసుకోవడానికి, చక్కగా మీరు మెడలో వేసుకోవడానికి లక్ష్మీ నారాయణులు ఉండేటటువంటి మంచి మంచి ప్రతిమల్ని కూడా మీకు అందిస్తాం. మేము మన ఇంట్లో రోజు మనకి రక్షకుడిగా వెనకాతల రాముడు ఉంటాడు. ఎవరుంటారు? రాముడు ఉన్నాడు అని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీకు మంచి రాముడి ఫోటో ఒకటి ఇస్తా. రోజు మీరు లేవగానే స్నానం చేసి ఆయన దగ్గర ఒక్కసారి నమస్కారం పెట్టి మీ పనుల్లోకి వెళ్ళిపోండి. పనులు చేసుకునేటప్పుడు మధ్యాహ్నం ఒక్కసారి మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకోండి. తిరిగి రాగానే సాయంకాలం ఆయనతో చెప్పండి ఒక్కసారి, రామా నీ దయతో ఈవేళ నేను మంచిగా